పెళ్లిలో మీరు మేకప్ ఎలా వేసుకున్నారు అక్క అని చాలా మంది అడిగారు. సో నేను యూస్ చేసిన ప్రొడక్ట్స్ అయితే లింక్స్ ఇచ్చేస్తాను. యాక్చువల్ గా అయితే చెల్లెవన్నమాట, అదే నేర్పించింది నాకు. కమ్యూనిటీ ట్యాబ్ చాలా మందికి ఓపెన్ చేయడం రాదు. ఎలా అంటే ఇలా ఛానల్ కి వెళ్ళి పోస్ట్ మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఇక్కడ నేను ఇచ్చే లింక్స్ అన్ని ఉంటాయి. ఫస్ట్ అయితే హెయిర్ కోసం చూసేద్దాం. ఇది హీట్ ప్రొటెక్టెంట్ అనమాట. హెయిర్ డామేజ్ అవ్వకుండా స్ట్రైట్నర్ హీట్ కి తట్టుకునేలాగా ఫస్ట్ ఇది స్ప్రే చేసుకోవాలి. ఒకవేళ షార్ట్ వీడియో లెంగ్త్ ఎక్కువైతే పార్ట్ 2 లో అప్లోడ్ చేసేస్తాను ఈవినింగ్. సో దీని కంటిన్యూషన్ అయితే చూసేయండి. స్ట్రైట్నర్ కి వచ్చేసరికి వేగా బ్రాండ్ నుంచి ఇది యూస్ చేస్తాము. క్రింపింగ్ స్ట్రైట్నింగ్ రెండు అవుతుంది. నెక్స్ట్ స్ట్రైటన్ చేసాక ఆర్ స్ట్రైట్నర్ తో కర్ల్స్ చేసుకున్నాక సెట్ అవ్వడానికి ఇదనమాట సెట్ అండ్ హోల్డ్ స్ప్రే. ఇది కర్ల్స్ ఆర్ స్ట్రైట్నింగ్ చేసుకుంది లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అనమాట దీంతో. ఇదైతే మా చెల్లి బ్రైడల్ కంప్లీట్ మేకప్ కిట్ అనమాట. పాపం ఊరు వెళ్ళిపోతుంటే ఆపి మరి దాని బ్యాగ్ లోంచి తీసి షూట్ చేశాను మీకోసం. ఫేసెస్ కెనడా బాక్సే కానీ కొన్ని వేరేవి కూడా ఉన్నాయి చూసేయండి. ఇదైతే బ్రష్ అన్నమాట. మోస్ట్లీ కాంపాక్ట్ సెట్టింగ్ పౌడర్ అండ్ బ్లష్ కోసం యూస్ చేస్తుంది. ఇది కాస్ట్ అండ్ లింక్స్ కమ్యూనిటీ పోస్ట్ లో ట్యాగ్ చేసేస్తాను చూడండి. ఇక్కడ నుంచి నేను ఏ ఆర్డర్ లో ప్రొడక్ట్స్ చూపిస్తున్నానో అలానే వేసుకోవాలన్నమాట మేకప్. ఫస్ట్ ప్రైమర్ వేసుకోవాలి. దీని వల్ల మనకి ఏమైనా స్కిన్ లో పోర్స్ ఉండి అన్ఈవెన్ గా స్కిన్ ఈవెన్ అవుట్ అయిపోతుంది అండ్ మేకప్ కూడా బాగుంటుంది అనమాట. ఎలా మేకప్ వేసుకోవాలో కూడా చిన్న లాంగ్ వీడియో పోస్ట్ చేస్తాను 5 minutes, అది కూడా చూసేయండి. ఫస్ట్ అయితే కన్సీలర్, ఇది కూడా ఫేసెస్ కెనడా. దాని తర్వాత అయితే ఫౌండేషన్ అనమాట. ఫౌండేషన్ కి అయితే షేడ్ చూస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. నాకైతే gold.bg ఇద్దరు స్కిన్ టోన్ కి సేమ్ సూట్ అయింది. తర్వాత బ్లష్ అప్లై చేసుకోవాలి. ఎలా అప్లై చేసుకోవాలనేది లాంగ్ వీడియో అలాగో పోస్ట్ చేసేస్తాను అన్నాను కదా. సో అది చూస్తే ఎలా వేసుకోవాలో అర్థమవుతుంది. ఆ తర్వాత అయితే మనం కాంపాక్ట్ వేసుకోవాలన్నమాట. ఇంకా ఇవన్నీ సెట్ చేయడానికి కొంచెం సెట్టింగ్ పౌడర్, మస్కారా అండ్ లైనర్ మాత్రం స్విస్ బ్యూటీ ప్రొడక్ట్స్ యూస్ చేసింది చెల్లి. ఈ రెండు వాటర్ ప్రూఫ్ అండ్ స్మజ్ ప్రూఫ్ అంట, చాలా బాగుంటాయని చెప్పింది. బై ద వే బ్యూటీ లైస్ ఇన్ ద ఐస్ ఆఫ్ ద బిహోల్డర్. మేకప్ ఉంటేనే బాగుంటారు లేదంటే కాదు అని కాదు. అకేషనల్లీ వేసుకోవడం కూడా తప్పు కాదు. కాన్ఫిడెన్స్ లెవెల్స్ బూస్ట్ చేస్తుంది అన్నమాట. మిస్ అవ్వకూడదు అనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.